శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి వాయిదాలు తప్ప ఏ అంశంపై కూడా చర్చించలేదు. ఇక విపక్షాల డిమాండ్లకు ప్రభుత్వం తలొక్కడం లేదు. అలాగని ప్రతిపక్షాలు కూడా తగ్గడం లేదు. ఉభయ సభల్లో చర్చించిన అంశాల కంటే వాయిదాలే ఎక్కువ పడ్డాయి. దీంతో సభను సజావుగా జరిగేలా చూడాలని స్పీకర్ ఓం బిర్లా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కోరారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఆయన సమావేశమయ్యారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు కావడంతో రాజ్యాంగంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. కేంద్రం కూడా సమావేశంకు దిగొచ్చింది. వచ్చే వారం లోక్సభ రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరిగేందుకు అంగీకరించింది. లోక్సభలో డిసెంబర్ 13, 14న, రాజ్యసభలో 16, 17న రాజ్యాంగంపై చర్చించేందుకు ఒప్పుకుంది. సమావేశం తర్వాత కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాన్ని చెప్పారు. సభలో రాజ్యాంగంపై చర్చించిన తర్వాత మోదీ ప్రసంగం ఉంటుందని ఆయన అన్నారు. దీంతో పాటు మరిన్ని కీలక చర్చలకు అధికార పక్షం అంగీకరించింది. సమాజ్వాదీ పార్టీకి డిమాండ్తో లోక్సభలో సంబల్ అంశంపై చర్చకు ఓకే చేసింది. బంగ్లాదేశ్ పరిస్థితులపై మాట్లాడడానికి తృణమూల్ కాంగ్రెస్ కు ప్రభుత్వం అనుమతిచ్చింది.